గుప్పెడంత మనసు సీరియల్లో రిషి వస్తారల మధ్య ప్యూర్ లవ్ స్టోరీకి బుల్లితెర ప్రేక్షకుల్ని కట్టుపడేసింది. దీనికి తోడు మదర్ సెంటిమెంట్ గుండెల్ని పిండేసింది. ఇక రిషి ఈ సీరియల్ ద్వారా తనకి ప్రతి ఇంటి కొడుకుగా చూస్తున్నారని, ఎంతో మంది తల్లులు తనని సొంత కొడుకులా భావిస్తున్నారని చెప్పి తనకి ఎదురైన ఫ్యాన్ మూమెంట్ చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు రిషి. నేను యాక్టర్ని అవుతానని అనుకోలేదు. నాకు అసలు ఇంట్రెస్టే లేదు. నాకు చదువుపై కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇంటర్ ఏదో పాస్ అయిపోయా. ఆ తర్వాత ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. 1 ఏడాదికే మానేసి బీసీఐ జాయిన్ అయ్యాను. కాలేజ్లో ఫ్యాషన్ షో జరిగింది. అనుకోకుండా ట్రై చేశాను. ఫ్యాషన్ షో ఎలా జరుగుతుంది, ఎలా నడుస్తారు, ఎలా ఉండాలో కూడా నాకు తెలియదు. అనుకోకుండా నేను పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత మైసూర్లో ఫ్యాషన్ షో కాంపిటీషన్లో పాల్గొన్నాను. నిజానికి నేను చూడడానికి వెళ్ళాను. కానీ మా ఫ్రెండ్స్ నువ్వు కూడా వెళ్ళు, అందులో ఏముంది, నడవడమేం కదా అని నా దగ్గర అప్పుడు బ్లాక్ డ్రెస్ కూడా లేదు. నా ఫ్రెండ్స్ అక్కడ ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి తీసుకువచ్చి నాతో ఆ డ్రెస్ చేయించి నన్ను పార్టిసిపేట్ చేయించారు. అక్కడ దాదాపుగా 36 మంది ఉన్నారు. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళి వచ్చేసరికి నా పేరు పిలిచారు. వెంటనే నేను భయంతో కంగారుగా వెళ్ళాను. వాక్ చేసి వచ్చాను. అనుకోకుండా టాప్ 10లో నేను సెలెక్ట్ అయ్యాను. నాలో ఏం చూసి సెలెక్ట్ చేశారో కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత నెక్స్ట్ కాంపిటీషన్కి వెళ్ళాను. అందులో నాకు మిస్టర్ మెస్మరైజ్ అనే టైటిల్ కూడా ఇచ్చారు. నన్ను ఏం చూసి ఇచ్చారో నాకే అర్థం కాలేదు. అడుగుదామంటే పోయేది నా పరువే కదా, అందుకే సైలెంట్ అయిపోయాను. అడిగి మరీ పరువు పోగొట్టుకోవడం ఎందుకు అని అడగకుండా ఆగిపోయాను. ఆ తర్వాత బెస్ట్ స్మైల్ టైటిల్ ఇచ్చారు. నాకు రావడంతో యాక్టింగ్పై ఇంట్రెస్ట్ పెరిగింది. అలా మీ ముందుకి రిషిగా వచ్చేసాను. నాకు తెలుగు ఆడియన్స్ ఎంత బాగా కనెక్ట్ అయిపోయారు అంటే, రీసెంట్గా నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వెళ్ళాను. నన్ను ఇష్టపడేది కేవలం అమ్మాయిలే కాదు, ఎంతోమంది అమ్మలు కూడా నన్ను సొంత కొడుకులా భావిస్తున్నారు. నన్ను ఆ ఎంగేజ్మెంట్లో చూసిన ఒక అమ్మ నన్ను గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చేసింది. నేను షాక్ అయిపోయాను. నాకు చాలా ఎమోషనల్ అనిపించింది. నువ్వు నా కొడుకులాగా అనిపిస్తున్నావు అని ఆమె కన్నీళ్లు పెట్టుకునేసరికి నాకు కూడా కళ్ళు చెమగిల్లాయి. నన్ను వాళ్ళు సొంత కొడుకులాగా చూసుకుంటున్నారు. ఒక నటుడిగా ఇంతకంటే ఏం కావాలి అంటూ ఎమోషనల్ అయిపోయాడు ముఖేష్ గౌడ. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.